దగ్గరగా వస్తుందని ఫోటో ఉంటే నాకు చాలేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా, ఎన్ని బాధలున్నాను ఇబ్బందులైనను, ఎంత కష్టమో వచ్చినా నిష్ఠూరమైనను, ఎన్ని బాధలున్నాను ఇబ్బందులైనను, ఎంత కష్టమో వచ్చినా నిష్ఠూరమైనను, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. జగద్రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన అద్భుతమైన నామములో మీకందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాము. మీకందరికీ కూడా కొన్ని కరపత్రాలు అందజేస్తూ ఉన్నాము. ఏంటంటే అందరూ బాగుండాలి. ప్రతి వ్యక్తి కూడా కోరుకునే ఒక విషయం ఏంటంటే అందరూ బాగుండాలి, అందరూ నేను ఉండాలి. కొన్ని లారీలు వెనకాల వ్రాయబడి ఉంటుంది, అందరూ బాగుండాలి, అందరూ నేను ఉండాలి. అలాగే మేము కూడా ఒక విషయంలో బాగున్నాము, మీ అందరూ కూడా ఆ విషయంలో మీరు కూడా బాగుండాలి, మేము పొందుకున్న ఒక మేలు ఉపకారం మీరు కూడా పొందుకోవాలని ఈ యొక్క సాయంకాల సమయంలో మీ మధ్యకు రావడం జరిగింది. అదేమిటంటే ఇప్పటికి 2024 సంవత్సరాల క్రితము యేసుక్రీస్తు ప్రభుల వారు మనుషులందరి పాపముల నిమిత్తము శిలువలో చనిపోయారు, మరణించి మరలా 3వ దినాన తిరిగి లేచి ఆయన చేతులు చాచి పిలుస్తా ఉన్నాడు, నా యొద్దకు వచ్చేవానిని నేను ఎంత మాత్రమునో త్రోసివేయను అని చెబుతా ఉన్నాడు. అసలు దేవుడు అనే అంశాన్ని మొదటిసారిగా అన్వేషించిన దేశము మన భారతదేశము. మన భారతదేశంలో మన ఋషులైనటువంటి వారు దేవుడు ఎవరు ఎలా ఉంటాడా అని చెప్పి ఒక తపస్సు చేస్తూ ఉన్నప్పుడు ఆ దేవుడు ప్రత్యక్షమయ్యి రాయించినటువంటి గ్రంథాలు వేదాలు. మనకి 4 వేదాలు ఉన్నాయి. ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణ వేదము. యజుర్వేదంలో 2 ఉంటాయి, శుక్ల యజుర్వేదము, కృష్ణ యజుర్వేదము. అయితే ఆ 4 వేదాల్లో 39 విశేషణాలు యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి చెప్పబడి ఉన్నాయి. ఇంకా ఏ దేవునికి కూడా ఆ యొక్క లక్షణాలు కనబడవు, ఒక యేసుక్రీస్తు ప్రభుల వారిలో మాత్రమే కనబడతా ఉన్నాయి. ఋషులకు దేవుడు ప్రత్యక్షమయ్యాడు. మనం ఆహారం తింటా ఉంటాము, అన్నం కాళ్ళకు తగిలితే వెంటనే దండం పెట్టుకుంటాం కళ్ళకి. అన్నము పరబ్రహ్మ స్వరూపము అని చెప్పి మన పెద్దలు మనకు నేర్పించారు. మనము తినే ఆహారము మరొక రోజు తర్వాత పాడైపోతుంది, డ్రైనేజీలో పడేస్తాము. దేవుడు పడేసినట్ట కాదు కదా.
ఆలోచించాలి. అన్నము పరబ్రహ్మ స్వరూపం అంటే మనం తినే ఈ ఆహారం అని కాదు, దేవుడు మనకు జీవము వంటి వాడు అని అర్థం. యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్పారు, నేనే జీవాహారమును అని చెప్పి. యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన చెప్పారు, నన్ను తినివాడు నా మూలముగా బ్రతుకును అని. సూర్యుడే ప్రజాపతుడు అని మరొక మాట వ్రాయబడింది. సూర్యుడే దేవుడు. ఉదయకాలము మనం సూర్యుడిని, కొంతమంది చాలా మంది యోగాసనాలు చేస్తారు, సూర్య నమస్కారాలు చేస్తూ ఉంటారు. ఇలాంటి సూర్యుడు ఇలాంటి సూర్యుడిని కోటాను కోట్లను కనుగొను గాక అంటే నోట్లో నుంచి నిప్పు రవ్వల్లాగా వచ్చాయి. ఈ సూర్యుడు దేవుడు కాదు, సూర్యుడిని చేసిన వాడు దేవుడు. అలాగే అగ్నివై ప్రజాపతి అంటే అగ్ని దేవుడా? మరి నీళ్లు పోస్తే చల్లారిపోతుంది అగ్ని, మరి దాన్ని దేవుడు అంటామా? కాదు. అగ్నికి మనం ఏ మురికి అంటించిన, అగ్నిలో ఏదేసినా అది కాలిపోతుంది. అంటే దేవుడు అంటే పరిశుద్ధుడు, దేవుడు అంటే పరిశుద్ధుడు అని అర్థం. దేవుడికి మనం ఎటువంటి మసిని కానీ ఎటువంటి చెడును కానీ అంటించలేము. అగ్నికి ఏదైనా అంటించాలని చూస్తే మన చెయ్యే కాలిపోతుంది. అలాగే దేవుడు కూడా పరిశుద్ధుడు అని అర్థం. అగ్నిమయ ప్రజాపతి, వాయువే ప్రజాపతి అంటే వాయువు అంటే గాలి దేవుడు. మనము ఎక్కడికి వెళ్ళినా గాలి లేకపోతే బ్రతకలేము. అంతరిక్షానికి వెళ్ళినా ఆక్సిజన్ సిలిండర్ పట్టుకెళ్లాల్సిందే. ఇలా 39 విశేషణాలు మన వేదాలలో వ్రాయబడి ఉన్నాయి. ఆ 39 విశేషణాలు ఎవరిలో కనబడుతున్నాయో అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారిలో మాత్రమే. యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్పారు, నేనే మార్గమును సత్యమును జీవమును అని. ఆయన మరొక మాట చెప్పారు, నేనే జీవాహారమునని, నేనే సూర్యుడను. అలాగే యజ్ఞ ప్రజాపతి, యజ్ఞమైన వాడు ప్రజాపతి. ప్రియమైన వారులారా, ఒకసారి ఆలోచిద్దాం, అన్వేషిద్దాం. ఈ బండిలో ప్రాణం ఉన్నప్పుడే, మన గుండెల్లో ప్రాణం ఉన్నప్పుడే మనం దేవుని తెలుసుకోవాలి. చనిపోయిన తర్వాత మనం చేయగలిగేది ఏమీ ఉండదు. సకల గ్రంథాలు ఘోషిస్తూ ఉన్నాయి, రక్తము చిందించకుండా పాప క్షమాపణ కలుగుదు అని. నీకోసం నా కోసం శిలువలో యేసుక్రీస్తు ప్రభుల వారు ప్రాణం పెట్టారు, మరణించి 3వ దినాన తిరిగి లేచారు. ఎవరైతే ఆయన రక్తంలో కడగబడి వారి యొక్క పాపాల నుంచి విడుదల పొందుతారో వారందరినీ తీసుకెళ్ళడానికి యేసుక్రీస్తు ప్రభుల వారు వస్తారు. మేము కాంట్లమండి, ఆర్యవేశ కుటుంబం మాది. ఇప్పటికి 15 సంవత్సరాల క్రితము యేసుక్రీస్తు ప్రభుల వారిని నేను నా హృదయంలో చేసుకుని ఉన్నాను. యేసయ్యా నా దేవుడు, నా రక్షకుడు అని చెప్పి నేను తెలుసుకుని ఉన్నాను. మేము కావుంట్లము. నేను అసలు చాలా యేసుప్రభు అంటే నాకు అసలు ఇష్టం ఉండేది కాదు, కానీ మా జీవితాలను మార్చాడు యేసయ్య, మా బ్రతుకులను మార్చాడు యేసయ్య. ఈరోజు ఆయన సాక్షిగా మమ్మల్ని నిలవబెట్టాడు. ఈ మాటలు మీకు ఎందుకు చెబుతా ఉన్నామంటే మాకేదో ఎవరో డబ్బులు ఇస్తారు లేకపోతే వేరే దానికోసమే కాదు. మాకు ఎక్కడి నుంచో డబ్బులు రావండి, మేము ఎవరి దగ్గర డబ్బులు తీసుకోము. మేము పొందుకున్న మేలు మీరు కూడా పొందుకోవాలి అని మాటలు చెబుతా ఉన్నాం. నీకోసం నా కోసం సిలువలో చనిపోయాడు యేసయ్య. ఆయన రక్తం యందు నేను విశ్వాసం ఉంచాను. మీరును మరి మీ యొక్క జన్మకర్మ పాపముల నుంచి మరి ఒక చిన్న మాట ప్రార్థన చేసుకోండి. మీకు యేసు ప్రభు వారి పేరు పెట్టి ప్రార్థన చేయడం ఇష్టం లేకపోతే ఏ దేవుడి పేరు పెట్టి కాకుండా ఒక మాట కళ్ళు మూసుకుని ఒక మాట అడగండి. మీ మనస్సాక్షిలో ఒక ప్రశ్న వేసుకోండి. ఓ నిజమైన దేవా, సృష్టికర్తమైన దేవా, నీవంటూ ఉంటే నాకు కనబడు అని చెప్పి ప్రార్థన చేయండి. ఖచ్చితంగా ప్రభు యేసుక్రీస్తు వారు మీ కన్నుల ఎదుటి ప్రత్యక్షమవుతారు. యథార్థముగా వెతుకు వారికి ఆయన దొరుకుతాడు అని చెప్పి బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది. ఆయన బైబిల్ గ్రంథంలో సెలవిచ్చాడు, యథార్థముగా వెతుకు వారికి ఆయన దొరుకుతాడు. కాబట్టి ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచండి, అప్పుడు మీరును మీ ఇంటి వారిని రక్షించబడతారు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. బోలో యేసుక్రీస్తు మహారాజుకి, పాపుల రక్షకునికి, బోలో యేసుక్రీస్తు మహారాజుకి.